సో టాప్ క్లాట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్. సో క్లాట్ కోచింగ్ అనేది చాలా మంది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఉన్న వాటిలో బెస్ట్ క్లాట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ మనం ఒకసారి చూస్తే కెరియర్ లాంచర్ 25 స్టూడెంట్స్ ఉంది. డే స్కాలర్ అయితే 1 lakh దాకా ఉంది. ఇది వచ్చేసి దిల్షుక్ నగర్ దగ్గర ఉంది. ఇంకోటి వచ్చేసి అభ్యాస్ 20 to 25 స్టూడెంట్స్ ఉంటుంది. ఇదేమో రెగ్యులర్ డే స్కాలర్ అయితే 75,000, వీకెండ్ క్లాస్ అయితే 55,000 ఉంది. ఆన్లైన్ అయితే 50,000 దాకా ఉంది. అండ్ వీకెండ్ క్లాసెస్ అంటే ఫ్రైడే, సాటర్డే, సండే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కుకట్పల్లి దగ్గర ఉంది. ఇంకోటి వచ్చేసి ఐఎంఎస్, ఇది ఆన్లైన్ ఉంటుంది, 85,000 వరకు ఉంది. ఇది వచ్చేసి సోమాజిగూడ లొకేషన్ అయితే. అండ్ టైం వచ్చేసి 70,000 ఉంది. ఇది హైటెక్ సిటీ మెయిన్ రోడ్ దగ్గర ఇమేజ్ హాస్పిటల్ దగ్గర ఉంది. టైం TIME టైం. ఓకే, సో బెస్ట్ క్లాట్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పొచ్చు. ఇంకా చాలా క్లాట్ ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎక్కువ ఫీజు ఉన్నాయి, కొన్ని తక్కువ ఫీజు ఉన్నాయి. సో దాని గురించి ఇంకా వర్కౌట్ చేస్తూ ఉన్నాము. సో లొకేషన్ వైజ్ హైదరాబాదు, బెంగళూరు, వైజాగ్, తర్వాత ఇక్కడ ప్రతి ప్లేస్లో విజయవాడ, ఇక్కడ అన్ని దగ్గర క్లాట్ కోచింగ్ సెంటర్స్ ఎలా ఉంటాయి, ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఫర్దర్గా నేను అప్డేట్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్లో, వాట్ ఆఫ్టర్ కాలేజ్లో. అండ్ డెఫినెట్లీ మనము ఏం చేయాలంటే ఎప్పుడైనా కానీ ఇంటర్తో పాటు, ఒకవేళ ఇంటర్తో పాటు క్లాట్ తీసుకోవాలా, లేకపోతే ఇంటర్తో పాటు IIT JEE తీసుకోవాలా, లేకపోతే ఇంటర్తో పాటు ప్యారలల్గా ఎంసెట్ అయినా కానీ ఏదైనా కానీ ఇంటర్తో పాటు ప్యారలల్గా కొంత ఫోకస్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ క్లాట్ కానివ్వండి, లేకపోతే ఈ IIT JEE కానివ్వండి, లేకపోతే ఎంసెట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సో మనం మెయిన్గా ఏంటి అంటే మన దగ్గర ఎందుకు ఫ్రీగా సీట్ కావాలని కోరుకుంటాం. బేసిక్గా ఏంటి అంటే మంచి కాలేజీలో వస్తాయని ఒక పాయింట్. ఇంకోటి వచ్చేసి డబ్బులు ఎక్కువ మనం కట్టకపోయినా మంచి కాలేజీలో సీట్ తెచ్చుకుంటే మంచి కాలేజ్ ప్లేస్మెంట్స్, స్టడీ బాగుంటుందని చెప్పి. సో అందుకని మనం ఏంటి అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత 1 year గ్యాప్ తీసుకోవడం, ఇలా చేస్తే ఏమవుతుందంటే ఇది ఇప్పుడు మీకు అంతగా ఏమనిపించకపోవచ్చు, కానీ తర్వాత మీరు కార్పొరేట్ వరల్డ్లోకి వచ్చినప్పుడు జాబ్ ట్రయల్స్ చేసేటప్పుడు ఈ గ్యాప్ అనేది పర్టికులర్గా స్పెసిఫిక్గా ఏం చేసామనేది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్లో కన్విన్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అవతల కంపెనీ వారిని, సో హెచ్ఆర్ని. సో ఇది ఒకసారి ఆలోచించండి. అందుకని ముందే ప్లానింగ్ తోటి ఉండాలి. సో తర్వాత ఇంటర్ తర్వాత IAS ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే ఇంటర్ తర్వాత ఇంకేం ప్లాన్ చేసుకోవాలి అనేది ఒక ప్రాపర్ ప్లానింగ్తో వెళ్తే త్వరగా వితిన్ షార్ట్ టైంలో, తక్కువ ఏజ్లోనే త్వరగా సెటిల్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటుంది. సో అదొకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.